పాత ఫోన్లు అమ్ముతున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడినట్టే. కేసులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు అమ్మే ఫోన్ తర్వాత ఎలా వాడుతున్నారు? దానికి మనకు వచ్చిన నష్టాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇళ్ల ముందుకు వచ్చి ప్లాస్టిక్ లేదా స్టీల్ సామాన్లు ఇస్తామని పాత ఫోన్లు తీసుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఊరూరా తిరుగుతూ సాగుతున్న ఈ పాత ఫోన్ల వ్యాపారం వెనుక షాకింగ్ నిజం బయటకొచ్చింది. ఇలా ఊరూరా సేకరించిన పాత ఫోన్లు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా? వీటిని ఎక్కువగా జార్ఖండ్, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల్లోని సైబర్ నేరగాళ్ల అడ్డాలకు తరలిస్తున్నారు. అక్కడ ఆ ఫోన్లకు చిన్న చిన్న మరమ్మతులు చేసి నకిలీ పేర్లతో తీసుకున్న సిమ్ కార్డులను అందులో వేసి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఇక పాత ఫోన్లు సేకరించే వారికి సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్ములోనే కొంత భాగాన్ని కమిషన్ గా చెల్లిస్తున్నట్లు ఇటీవల జరిగిన దర్యాప్తులో తేలింది. దీంతో ఏం జరుగుతుందో తెలుసా? పోలీసుల దర్యాప్తులో మీ పేరు బయటకొచ్చి విచారణ ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే ప్రతి మొబైల్ ఫోన్కు ప్రత్యేకమైన IMEI నంబర్ ఉంటుంది. రేపు ఏదైనా సైబర్ నేరం జరిగినప్పుడు పోలీసులు మొదటగా ఈ IMEI నంబర్ ఆధారంగానే దర్యాప్తు ప్రారంభిస్తారు. దీనివల్ల అసలు నేరం చేసిన వారు తప్పించుకుంటే ఆ ఫోన్ పాత యజమాని లేదా అమ్మిన వ్యక్తినే నేరస్తుడిగా భావించే ప్రమాదం ఉంది. ఫోన్ అమ్మిన వారు తాము అమాయకులమని నిరూపించుకోవడం చాలా కష్టమవుతుంది. పాడైపోయిన ఫోన్లలో సిమ్ కార్డును మర్చిపోయినా లేదా డేటాను ఫార్మాట్ చేయకపోయినా తీవ్రమైన ఇబ్బందులు తప్పవు. మీ పాత ఫోన్లోని వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్ నెంబర్లు నేరగాళ్లకు చిక్కితే వాటి ద్వారా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఆర్థికంగా వేధించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆ ఫోన్లో బ్యాంకింగ్ యాప్స్, UPI ఐడీలు, పేమెంట్ వివరాలు ఉంటే ఆర్థిక మోసాలు జరుగుతాయి. ఒక్కోసారి ఈ ఫోన్లు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తే నేరానికి సహకరించినట్లు భావించి జీవితాంతం జైలు పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే పాత ఫోన్లను ఎవరికైనా లేదా డీలర్లకు విక్రయించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ అమ్మే వ్యక్తి చిరునామా, ఆధార్ వివరాలను తప్పనిసరిగా సేకరించాలి. అలాగే ఫోన్ అమ్మినట్లుగా IMEI నంబరు, విక్రయించిన తేదీ స్పష్టంగా పేర్కొంటూ రసీదు తీసుకోవడం మర్చిపోవద్దు. ఎవరికి ఏ రోజున ఫోన్ విక్రయించామనే సమాచారం మీ వద్ద ఉంటే భవిష్యత్తులో ఆ ఫోన్ ద్వారా ఎలాంటి నేరం జరిగినా పోలీసులు జరిపే కేసుల నుంచి మీరు సురక్షితంగా బయటపడొచ్చు.